పేదవాళ్ళందరికీ 3 సెంట్ల భూమి ఇస్తానన్నాడు, ఇల్లు కూడా కట్టిస్తానన్నాడు. కట్టించాడా? వేల కొద్ది ఎకరాలు అమరావతిలో, విశాఖపట్నంలో దళిత భూములు ఇలా మింగేశారు. ఆ భూమంతా ఎవరిదనుకున్నారు? మీరే. మీ భూమి మీకు రాసిచ్చేసేమని చెప్పండి. రైతులకి, మహిళలకి, చేనేతలకి రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు. అంటే మీకు ఎంత రుణమైతే ఉందో అంత రుణము చంద్రబాబు గారు మీకు బాకీ అన్నమాట. ముందు ఈ బాకీ సంగతి ఏమిటి అని తేల్చండి. ఎన్నికలు వచ్చాయి, మీ ఓట్లు కొనుక్కోవడానికి చంద్రబాబు, టీడీపీ మనుషులు మీ ఇంటికి వస్తారు. మనం అమ్ముడుపోతామా? నిజానికి వాళ్ళు ఎంత డబ్బిచ్చినా కూడా చంద్రబాబు గారు మీకున్న బాకీ తీరదు. గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు గారు మీకున్న బాకీ తీర్చలేడు. వాళ్ళు ఎంత డబ్బిచ్చినా చంద్రబాబు గారు మీకున్న బాకీ తీరదు. ముందు బాకీ సంగతి ఏమిటి తేల్చమని ముందు తెలుగుదేశం పార్టీ వాళ్లకు చెప్పండి. బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు. ఏమొచ్చింది? కరువు వచ్చింది. అందుకే ప్రజా తీర్పు కావాలి. నువ్వు మాకొద్దు బాబు, బాయ్ బాయ్ బాబు. ప్రజా తీర్పు, బాయ్ బాయ్ బాబు. ప్రజా తీర్పు, బాయ్ బాయ్ బాబు. ప్రజా తీర్పు, బాయ్ బాయ్ బాబు. పొత్తులన్నీ చంద్రబాబు గారు పెట్టుకొని మాకు పొత్తులున్నాయని ఆరోపిస్తున్నాడు. సూటిగా చెప్తున్నాం, మాకు బీజేపీతో పొత్తు లేదు, మాకు కాంగ్రెస్ తో పొత్తు లేదు, మాకు కేసీఆర్ తో పొత్తు లేదు, మాకు అవసరం కూడా లేదు. సింహము సింగిల్ గానే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గానే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గానే బంపర్ మెజారిటీతో గెలుస్తారని దేశంలోని అన్ని సర్వేలు చెప్తున్నాయి.